Good morning to all. This is S.V. Maruti, lecturer in commerce, CRR College for Women, Eluru. ఈ రోజు మనం ప్రాసెస్ కాస్టింగ్లో థర్డ్ మోడల్ గురించి నేర్చుకుందాం. ఈ మోడల్లో ఏంటంటే దాంట్లో నార్మల్ లాస్ ఉంటుంది, అబ్నార్మల్ లాస్ కూడా ఉంటుంది. అబ్నార్మల్ లాస్, అబ్నార్మల్ గెయిన్ రెండు ఉంటాయి. అంటే సాధారణ నష్టము, అసాధారణ నష్టము, అసాధారణ లాభం అవన్నీ కూడా ఉండొచ్చు. దాంతోపాటు ఇక్కడ ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ అంటే ప్రారంభపు ముడి సరుకు అలాగే ముగింపు ముడి సరుకు వీటి యొక్క వాల్యూస్ కనుక్కోవాల్సి ఉంటుంది. అవి కూడా ఇస్తారు. వాటి వాల్యూస్ని మనం కనుక్కుని వాటిని స్టాక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఆ తర్వాత మనం మిగతా దానికి నెక్స్ట్ ప్రాసెస్కి మనం ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ మోడల్ మీద ఒక ప్రాబ్లం చూద్దాం. చూడండి, ద ప్రొడక్ట్ ఆఫ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పాసెస్ త్రూ టూ డిస్టింక్ట్ ప్రాసెస్. అంటే ఇక్కడ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో రెండు ప్రాసెస్లోంచి ప్రవహిస్తున్నాయి. From past experience, the incidence of loss is as ascertained as under. అంటే దాని ప్రకారంగా లాస్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. ప్రాసెస్ ఏ 2%, ప్రాసెస్ బి 10%. ఓకే, in each case the percentage of loss is computed on the number of units entering the process concerned. Okay, in each case the percentage of loss is computed on the number of units entering the process concerned. దీనిలో ఉన్న లాసెస్ అన్నింటినీ కూడాను, ఈ యూనిట్స్ అన్నింటినీ కూడాను పర్సంటేజ్ ఆఫ్ యూనిట్స్ ఆధారంగా చేసుకుని ఇక్కడ క్యాలిక్యులేట్ అనేది చేస్తూ ఉంటారు. The sales realization of loss in process A and B are ₹25 per 100 units and ₹50 per 100 units respectively. Process A లోనేమో per every 100 units కి 25 చొప్పున సేల్ చేస్తున్నారు. అలాగే ప్రాసెస్ B లోనేమో per every 100 units కి 50 చొప్పున ఇక్కడ సేల్ అనేది చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ following information is obtained for the month of April 2013. 2013 నాటికి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉన్నది. 40,000 యూనిట్స్ ఆఫ్ క్రూడ్ మెటీరియల్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది ప్రాసెస్ ఏ ఎట్ ఏ కాస్ట్ ఆఫ్ ₹16,000. ప్రాసెస్ ఏలో 40,000 యూనిట్స్, దాని వాల్యూ ఎంత 16,000. 40,000 యూనిట్స్ 16,000 చొప్పున ఇంట్రడ్యూస్ అనేది చేయటం జరిగింది. ఓకే, next one, particulars process A, process B. Other materials 16,000 5,000. అలాగే డైరెక్ట్ లేబర్ ప్రత్యక్షమైనటువంటి శ్రమ 9,000 8,000. తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ప్రత్యక్షమైనటువంటి ఖర్చులు 8,200 1,500. తర్వాత మనకి యూనిట్స్ ఇచ్చారు. ఇవేమో రూపీస్లో ఉన్నాయి, ఇవేమో యూనిట్స్ ఇచ్చారు. యూనిట్స్ అవుట్పుట్ అంటే దాని యొక్క ఉత్పత్తి 39,000 36,500. ఫినిష్డ్ ప్రొడక్ట్ స్టాక్ తయారైపోయిన సరుకు ఇచ్చారు. చూడండి, ఇక్కడ April 1 ఎన్ని యూనిట్లు 6,000, ఇక్కడేమో 5,000. 6,000 5,000. అలాగే నెక్స్ట్ April 30 5,000 8,000. 5,000 8,000. The value of stock per unit on April 1 నా దాని యొక్క వాల్యూ ఆఫ్ స్టాక్ ది పర్ యూనిట్ చెప్తున్నారు. ఎంతది ₹1.20. ఇక్కడేమో ₹1.60. నెక్స్ట్ వన్, stocks are valued and transferred to subsequent process at weighted average cost. అంటే ఇక్కడ స్టాక్స్ అన్ని కూడాను వెయిటెడ్ యావరేజ్ ప్రకారంగా నెక్స్ట్ ప్రాసెస్ కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంటాయి అన్నమాట.
ప్రిపేర్ రెస్పెక్ట్ టు ప్రాసెస్ అకౌంట్స్ అండ్ స్టాక్ అకౌంట్స్. ఇక్కడ ప్రాసెస్ అకౌంట్స్ ని అలాగే స్టాక్ అకౌంట్స్ ని తయారు చేయమని అడుగుతారు. ఓకే, ఇది ప్రాబ్లం. ఇప్పుడు సొల్యూషన్. సొల్యూషన్ చూడండి. ఇక్కడ థర్డ్ మోడల్లో కూడా ఇది కూడా సెకండ్ మోడల్ లాగానే ఇక్కడ కూడా ప్రాసెస్ ఏ అకౌంట్. ఇక్కడ డెబిట్ క్రెడిట్ అంటాం. డెబిట్ వైపున 3 కాలమ్స్ ఉంటాయి, క్రెడిట్ వైపున కూడా 3 కాలమ్స్ ఉంటాయి. పర్టికులర్స్, యూనిట్స్, అమౌంట్. అలాగే క్రెడిట్ వైపున పర్టికులర్స్, యూనిట్స్, అమౌంట్ అని 3 కాలమ్స్ ఉంటాయి. ఫస్ట్ డెబిట్ వైపు చూడండి. 2 మెటీరియల్స్ ఇంట్రడ్యూస్డ్, ప్రవేశపెట్టినటువంటి మెటీరియల్స్. యూనిట్స్ ఎన్ని? 40,000. అమౌంట్ ఎంత? 16,000. అది పట్టుకొచ్చి ఇక్కడ వేసుకుంటాం. తర్వాత 2 అదర్ మెటీరియల్స్, ఇతర మెటీరియల్స్. ఇక్కడ అమౌంట్ 16,000. అది పట్టుకొచ్చి ఇక్కడ వేసుకుంటాం. తర్వాత 2 డైరెక్ట్ లేబర్, ప్రత్యక్ష శ్రమ. అమౌంట్ ఎంత? 9,000. తర్వాత 2 డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ప్రత్యక్ష ఖర్చులు. అమౌంట్ ఎంత? 8,200. ఇవన్నీ ఇక్కడ వేసుకుంటాం. తర్వాత క్రెడిట్ చెప్పిన బై నార్మల్ లాస్, సాధారణ నష్టము. సాధారణ నష్టం ఇచ్చారు, 2% ఇచ్చారు. ఈ 2% ఈ 40,000 మీద క్యాలిక్యులేట్ చేయాలి. 40,000 ఇంటూ 2/100 ఎంత వచ్చింది? 800 వచ్చింది. దీనికి వాల్యూ వాళ్ళే ఇచ్చేసారు. పర్ ఎవ్రీ 100 యూనిట్స్ కి 5 రూపీస్ అన్నారు. కాబట్టి ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 100 యూనిట్స్ కి 5 రూపీస్ అయితే 800 కి ఎంత అని క్యాలిక్యులేట్ చేయండి. 800 ఇంటూ 5/100 ఎంత వచ్చింది? 200 అనేది వచ్చింది. ఓకే, ఈ 200 పట్టుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం మామూలుగా అయితే కనుక మనం సెకండ్ మోడల్లో బై ట్రాన్స్ఫర్ టు ప్రాసెస్ బి అకౌంట్ అని వేసేవాళ్ళం. ఇక్కడ స్టాక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ ఉన్నాయి. సో దీనికి ఏం చేయాలి? బై ట్రాన్స్ఫర్ టు ప్రాసెస్ ఏ స్టాక్ అకౌంట్. ప్రాసెస్ ఏ స్టాక్ ఖాతాకి బదిలీ. ప్రాసెస్ ఏ స్టాక్ ఖాతాకి బదిలీ అని చెప్పి యూనిట్స్ వేసుకోండి. యూనిట్స్ ఇచ్చారు, అమౌంట్ లేదు ఇక్కడ. కాబట్టి యూనిట్స్ ఎంత అనమాట? 39,000. అయితే రిపీట్ అగైన్. లాస్ట్ లో మనం ఏం చేయాలి? బై ట్రాన్స్ఫర్ టు ప్రాసెస్ ఏ స్టాక్ అకౌంట్. ప్రాసెస్ ఏ స్టాక్ ఖాతాకి బదిలీ. ప్రాసెస్ ఏ స్టాక్ ఖాతాకి బదిలీ అని చెప్పి ఆ యూనిట్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ యూనిట్స్ పట్టుకొచ్చి ఇక్కడ వేసుకుంటాం అనమాట. ఓకే, వేసుకున్న తర్వాత ముందు యూనిట్స్ ని మామూలుగా బ్యాలెన్సింగ్ చేసాం. యూనిట్స్ నెంబర్ తెలుస్తున్నాం. డెబిట్ సైడ్ ఎక్కువ వచ్చింది. ఎంత వచ్చింది? 40,000 వచ్చింది. ఈ 40,000 పట్టుకొచ్చి రెండింటికి వేసాం. ఈ 40,000 పట్టుకొచ్చి రెండింటికి వేసాం. ఓకే, డెబిట్ సైడ్ డాట్లు ఎక్కువ వచ్చింది. ఆ డెబిట్ సైడ్ డాట్లు పట్టుకొచ్చి రెండింటికి వేసాం. క్రెడిట్ సైడ్ తక్కువైంది. ఎంత తక్కువైంది? 200 తక్కువైంది. ఆ 200 పట్టుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం. చాలా క్రెడిట్ వస్తే ఏమని పిలుస్తాం? అబ్నార్మల్ లాస్ అకౌంట్, అసాధారణ నష్టం ఖాతా. అదే డెబిట్ వస్తే అసాధారణ లాభం ఖాతా. ఓకే, ఇక్కడ మనకి ఏమొచ్చింది? అసాధారణ నష్టం వచ్చింది. కాబట్టి ముందు దీనికి ఇప్పుడు విలువ కట్టాలి. దీనికి వాల్యూ కట్టి అప్పుడు దీనికి వాల్యూ కట్టాలి అనమాట. ఇక్కడ మన వాల్యూ కట్టాలంటే వర్కింగ్ నోట్స్ చేయండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ అబ్నార్మల్ లాస్ అమౌంట్. అబ్నార్మల్ లాస్ అమౌంట్ కి సెకండ్ మోడల్ లాగానే ఇక్కడ కూడా మనకి సేమ్ అదే ప్రిన్సిపల్. నార్మల్ కాస్ట్ మైనస్ నార్మల్ లాస్ అమౌంట్ బై ఇన్పుట్ యూనిట్స్ మైనస్ నార్మల్ లాస్ యూనిట్స్ ఇంటూ అబ్నార్మల్ లాస్ యూనిట్స్. అబ్నార్మల్ లాస్ యూనిట్స్. ఇక్కడ నార్మల్ కాస్ట్ అంటే ఏంటి? సాధారణమైనటువంటి విలువ మైనస్ నార్మల్ లాస్ అమౌంట్ అంటే సాధారణ నష్టం అమౌంట్ బై ఇన్పుట్ యూనిట్స్ అంటే డెబిట్ సైడ్ అనమాట. అది మైనస్ నార్మల్ లాస్ యూనిట్స్ సాధారణమైన నష్టం యొక్క యూనిట్స్ ఇంటూ అబ్నార్మల్ లాస్ యూనిట్స్ అంటే అసాధారణమైన నష్టం యొక్క యూనిట్స్ అనమాట. నార్మల్ కాస్ట్ అంటే ఈ డెబిట్ సైడ్ అంతా టోటల్ చేయండి. ఈ డెబిట్ సైడ్ టోటల్ ఎంత వచ్చింది? 49,200. అది పట్టుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం. నెక్స్ట్ నార్మల్ లాస్ అమౌంట్. నార్మల్ లాస్ అమౌంట్ సాధారణ నష్టం. సాధారణ నష్టం అమౌంట్ ఎంత? 200. ఆ 200 పట్టుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం. తర్వాత ఇన్పుట్ యూనిట్స్ అంటే డెబిట్ సైడ్ యూనిట్స్ టోటల్. డెబిట్ సైడ్ ఇన్పుట్ టోటల్ ఎంత? 40,000. ఆ 40,000 పట్టుకొచ్చి ఇక్కడ
వేస్తున్నాం. మైనస్ నార్మల్ లాస్ యూనిట్స్, సాధారణ నష్టం యొక్క యూనిట్స్. సాధారణ నష్టం యూనిట్స్ అన్ని 800. ఆ 800 పట్టుకొచ్చి ఇక్కడ వేస్తున్నాం. ఇంటూ అబ్నార్మల్ లాస్ యూనిట్స్, అసాధారణ నష్టం యొక్క యూనిట్స్. అసాధారణ నష్టం యొక్క యూనిట్స్ ని 200. ఆ 200 ఇక్కడ వేస్తున్నాం. అంటే 49,200 మైనస్ 200 బై 40,000 మైనస్ 800 ఇంటూ 200. అప్పుడు మనకి 49,000 బై 39,200 ఇంటూ 200. అప్పుడు మనకి అమౌంట్ ఎంత వచ్చింది? 250 వచ్చింది. అంటే అబ్నార్మల్ లాస్, అసాధారణ నష్టం విలువ ఎంత అనమాట? 250. ఆ 250 పట్టుకొచ్చి ఇక్కడ వేసుకోండి. అబ్నార్మల్ లాస్ యూనిట్స్ ఏమో 200, అమౌంట్ ఏమో 250. ఓకే, ముందు ఈ వాల్యూ కనుక్కోవాలి. ఇది కనుక్కున్న తర్వాత ఇప్పుడు ఈ అమౌంట్ కాలంని బ్యాలెన్సింగ్ చేయండి. అమౌంట్ కాలంని బ్యాలెన్సింగ్ చేస్తున్నాం. ఎట్లా ఎక్కువ వచ్చింది? డెబిట్ సైడ్ ఎక్కువ వచ్చింది. డెబిట్ సైడ్ టోటల్ ఎంత? 49,200. ఆ టోటల్ పట్టుకొచ్చి రెండింటికి వేసాం. 49,200, 49,200. ఇప్పుడు ఈ 49,200 నుంచి ఈ 200, 250 మైనస్ చేస్తున్నాం. అప్పుడు ఎంత వచ్చింది? 48,750. ఓకే, యూనిట్స్ ఏమో 39,000. ఇది వాళ్ళే ఇచ్చేసారు. అమౌంట్ ఏమో మనకు అనుకున్నాం 48,750. దీన్ని ఏమంటారు? బై ట్రాన్స్ఫర్ టు ప్రాసెస్ ఏ స్టాక్ అకౌంట్. ప్రాసెస్ ఏ స్టాక్ అకౌంట్కి బదిలీ 39,000 48,750 అని వస్తుంది. ఇప్పుడు దీనికి పర్ యూనిట్ కట్టండి. పర్ యూనిట్ అంటే ఏంటి? అమౌంట్ బై యూనిట్స్. అమౌంట్ ఎంత? 48,750. యూనిట్స్ ఎన్ని? 39,000. therefore 48,750 బై 39,000 ఎంత వచ్చింది? 1.25. ఓకే, ఇది ప్రాసెస్ ఏ అకౌంట్. దీని తర్వాత ప్రాసెస్ ఏ స్టాక్ అకౌంట్ అనేది తయారు చేయాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏ స్టాక్ అకౌంట్. ప్రాసెస్ ఏ స్టాక్ అకౌంట్ అనేది ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. దీంట్లో ఇక్కడ కూడా మనకి పర్టికులర్స్, యూనిట్స్, అమౌంట్, అలాగే క్రెడిట్ కూడా పర్టికులర్స్, యూనిట్స్, అమౌంట్ అనేది ఇక్కడ వేసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ చూడండి, డెబిట్ ఎక్కడ టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ప్రాసెస్ ఏ అకౌంట్. ప్రాసెస్ ఏ అకౌంట్ నుంచి బదిలీ. యూనిట్స్ ఎన్ని? 39,000. అమౌంట్ ఎంత? 48,750. ఇది ఫస్ట్ వేసుకోవాలి. తర్వాత 2 ఓపెనింగ్ స్టాక్, ప్రారంభపు సరుకు. ప్రారంభపు సరుకు యూనిట్స్ ఇచ్చారు మనకి. ఇక్కడ యూనిట్స్ ఎంత? 6,000. అమౌంట్ ఇచ్చారా? ఇవ్వలేదు. అమౌంట్ ఇవ్వకపోతే మనం ఇందాక క్యాలిక్యులేట్ చేసాం పర్ యూనిట్. ఆ పర్ యూనిట్ ఆధారంగా చేసుకుని ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. పర్ యూనిట్ ఎంత? 1 రూపీ 20 పైసా. కాబట్టి 1 యూనిట్కి 1 రూపీ 20 పైసా అయితే 6,000కి ఎంత అని క్యాలిక్యులేట్ చేయాలి. 6,000 ఇంటూ 1 రూపీ 20 పైసా ఎంత వచ్చింది? 7,200 అనేది వచ్చింది. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ క్రెడిట్ ఏమన్నా బై క్లోజింగ్ స్టాక్, ముగింపు సరుకు. ముగింపు సరుకు ఇక్కడ కూడా మనకి యూనిట్సే ఇచ్చారు. ఎంత యూనిట్స్? 5,000. అమౌంట్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఇక్కడ కూడా మనం పర్ యూనిటే క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ కి 1 రూపీ 20 పైసా ఇచ్చేసారు. చూడండి, ఓపెనింగ్ స్టాక్ 1 రూపీ 20 పైసా ప్రాబ్లం ఇచ్చారు ఏప్రిల్ 1కి. కాబట్టి ఓపెనింగ్ స్టాక్ అనేది దాని మీద క్యాలిక్యులేట్ చేసాం. 1 యూనిట్కి 1 రూపీ 20 పైసా అయితే 6,000కి ఎంత అని క్యాలిక్యులేట్ చేసాం. ఎంత వచ్చింది? ఇక్కడ మనకి 7,200 వచ్చింది. అదే మనకి క్లోజింగ్ స్టాక్ వచ్చేసరికి పర్ యూనిట్ ఇవ్వలేదు. పర్ యూనిట్ అనేది ఇవ్వలేదు, మనం క్యాలిక్యులేట్ చేయాలి. అక్కడ మనకి పర్ యూనిట్ మనం ఇందాక క్యాలిక్యులేట్ చేసాం. ఎంత వచ్చింది? 1 రూపీ 25 పైసా వచ్చింది. అది 1 రూపీ 20 కాదు, అది 1 రూపీ 25 పైసా. కాబట్టి దాని మీద మనం క్యాలిక్యులేట్ చేయాలి. యూనిట్స్ ఏంటనమాట? 5,000. 1 యూనిట్కి 1 రూపీ 25 పైసా అయితే 5,000కి ఎంత? 5,000 ఇంటూ 1 రూపీ 25 పైసా బై 1 ఎంత వచ్చింది? 6,250 అనేది మనకు వచ్చింది. ఓకే, ఇప్పుడు మామూలుగానే యూనిట్స్ ని ముందు క్లోజ్ చేయండి. యూనిట్స్ ఎన్ని వచ్చినాయి? 45,000. ఇది పట్టుకొచ్చి రెండింటికి వేసాం. డెబిట్ సైడ్ తక్కువైంది. ఎంత తక్కువైంది? 40,000. ఈ 40,000 పట్టుకొచ్చి ఇక్కడ వేసాం. అలాగే అమౌంట్ కూడా బ్యాలెన్స్
బ్యాలెన్స్ చేస్తాం అంటే నిల్వలు తేల్చాలి. డెబిట్ సైడ్ ఎక్కువ వచ్చింది, ఎంత వచ్చింది 55,950. ఆ టోటల్ పట్టుకొచ్చి రెండింటికి వేస్తాం. క్రెడిట్ సైడ్ తక్కువైంది, ఎంత పోయింది 49,700 తక్కువైంది. ఇది పట్టుకొచ్చి ఇక్కడ వేసాం. ఇప్పుడు బై ట్రాన్స్ఫర్ టు ప్రాసెస్ బి అకౌంట్, ప్రాసెస్ బి ఖాతాకి బదిలీ అని చెప్పి యూనిట్స్ ఏమో 40,000, అమౌంట్ ఏమో 49,700 అనేది తీసుకోవచ్చు. ఓకేనా? ఐ రిపీట్ అగైన్, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. ప్రాసెస్ ఏ స్టాక్ అకౌంట్, దీంట్లో ఫస్ట్ టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ప్రాసెస్ ఏ అకౌంట్, ప్రాసెస్ ఏ ఖాతా నుండి బదిలీ. యూనిట్స్ వేసుకోండి, 39,000, 48,750. అది పట్టుకొచ్చి యూనిట్స్ ముందు ఇక్కడ వేసుకున్నాం. తర్వాత టు ఓపెనింగ్ స్టాక్, ప్రారంభక సరుకు. యూనిట్స్ ఇచ్చేసారు, ఎంత అది 6,000. ఆ 6,000 ఇక్కడ వేసేసుకున్నాం. ఈ అమౌంట్ కూడా పర్ యూనిట్ ఇచ్చారు చూడండి, అక్కడ ఏప్రిల్ 1 ₹1.20 అన్నారు. కాబట్టి 1 యూనిట్కి ₹1.20 అయితే 6,000కి ఎంత అని క్యాలిక్యులేట్ చేసాం. అప్పుడు మనకి ఎంత వచ్చింది 7,200. అది పట్టుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం. అలాగే క్రెడిట్స్ అయినా బై క్లోజింగ్ స్టాక్, ముగింపు సరుకు. యూనిట్స్ ఇచ్చారు 5,000, మరి అమౌంట్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఇవ్వకపోతే మనం ఇందాక పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేసాం. ఆ పర్ యూనిట్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడు చేయాల్సి ఉంటుంది. ఇందాక మన పర్ యూనిట్ ఎంత వచ్చింది ₹1.25. అది పట్టుకొచ్చి ఇక్కడ వేసుకోండి. 1 యూనిట్కి ₹1.25 అయితే 5,000కి ఎంత? 5,000 ఇంటూ ₹1.25 బై 1 వేసుకుంటే మనకి 6,250 అనేది వచ్చింది. ఇప్పుడు మనం బ్యాలెన్సింగ్ చేయండి. నిల్వ తెలుస్తున్నాం. ఫస్ట్ ఏం చేయాలి? యూనిట్స్ని బ్యాలెన్సింగ్ చేయాలి. యూనిట్స్ లో బ్యాలెన్స్ ఎంత? 45,000. అది పట్టుకొచ్చి రెండింటికి వేసాం. క్రెడిట్ సైడ్ తక్కువైంది, ఎంత తక్కువైంది? 40,000. అది పట్టుకొచ్చి ఇక్కడ వేసాం. అలాగే అమౌంట్ ని బ్యాలెన్సింగ్ చేసాం, అంటే నిల్వలు తెచ్చాం. డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది, ఎంత? 55,950. ఆ టోటల్ పట్టుకొచ్చి రెండింటికి వేసాం. డెబిట్ క్రెడిట్ రెండింటికి వేసాం, 55,950. ఇప్పుడు క్రెడిట్ సైడ్ తక్కువైంది, ఎంత తక్కువైంది? 49,700. అది పట్టుకొచ్చి క్రెడిట్ సైడ్ వేసాం. కాబట్టి బై ట్రాన్స్ఫర్ టు ప్రాసెస్ బి అకౌంట్, ప్రాసెస్ బి ఖాతాకి బదిలీ. యూనిట్స్ ఎంత? 40,000, అమౌంట్ ఎంత? 49,700. ఓకే, ఇది ప్రాసెస్ ఏ స్టాక్ అకౌంట్. అలాగే ప్రాసెస్ బి అకౌంట్ చేసి ప్రాసెస్ బి స్టాక్ అకౌంట్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ప్రాసెస్ బి అకౌంట్. ప్రాసెస్ బి అకౌంట్లో ఇందాక లాగానే డెబిట్ టేప్, క్రెడిట్ టేప్ కూడా. డెబిట్ టేప్ 3 కాలమ్స్ ఉన్నాయి, క్రెడిట్ టేప్ కూడా 3 కాలమ్స్ ఉంటాయి. డెబిట్ టేప్ ఆర్టికల్స్, యూనిట్స్, అమౌంట్. అలాగే క్రెడిట్ టేప్ కూడా ఆర్టికల్స్, యూనిట్స్, అమౌంట్ అని 3 కాలమ్స్ ఉంటాయి. డెబిట్ టేప్ రాసేటప్పుడు ఫస్ట్ టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ప్రాసెస్ ఏ స్టాక్ అకౌంట్, ప్రాసెస్ ఏ స్టాక్ అకౌంట్ నుండి బదిలీ. ప్రాసెస్ ఏ స్టాక్ అకౌంట్ నుండి బదిలీ. యూనిట్స్ ఎన్ని? 40,000, అమౌంట్ ఎంత? 49,700. తర్వాత టు అదర్ మెటీరియల్స్, ఇతర మెటీరియల్స్, అమౌంట్ ఎంత? 5,000. టు డైరెక్ట్ లేబర్, ప్రత్యక్ష శ్రమ, అమౌంట్ ఎంత? 8,000. టు అదర్ ఎక్స్పెన్సెస్, ఇతర ఖర్చులు, అమౌంట్ ఎంత? 1,500. ఇవి మామూలుగా వేసేసుకుంటాం. తర్వాత మీకు క్రెడిట్ టేబుల్ బై నార్మల్ లాస్ అకౌంట్, సాధారణ నష్టం ఖాతా. యూనిట్స్ 4,000. యూనిట్స్ 4,000 ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఈ 40,000 మీద 10% అన్నారు కాబట్టి 40,000 ఇంటూ 10/100 ఎంత వచ్చినాయి? 4,000 వచ్చినాయి. 100 యూనిట్స్కి ఎంత అన్నారు? 50 రూపీస్ అన్నారు. కాబట్టి 100 రూపీస్కి 50 రూపీస్ అయితే 4,000కి ఎంత అని ఇక్కడ వేసుకున్నాం. అప్పుడు ఎంత వచ్చింది? 2,000 అనేది వచ్చింది. ఓకే, తర్వాత ఇప్పుడు మనకి బై ట్రాన్స్ఫర్ టు ప్రాసెస్ బి స్టాక్ అకౌంట్. యూనిట్స్ ఇచ్చేసారు అక్కడ. మామూలుగా అయితే మనం ఏం రాసేవాళ్ళం? బై ట్రాన్స్ఫర్ టు ప్రాసెస్ బి అకౌంట్ అని రాసుకునేవాళ్ళం. ఇదేంటి? ఇక్కడ స్టాక్ అకౌంట్ ఓపెన్ చేయమన్నారు కాబట్టి మనం ఇక్కడ ఏం రాసుకోవాలి? బై ట్రాన్స్ఫర్ టు ప్రాసెస్ బి స్టాక్ అకౌంట్, ప్రాసెస్ బి స్టాక్ ఖాతాకి బదిలీ. యూనిట్స్ వేసుకోండి. ఫస్ట్ 36,500 యూనిట్స్ వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత యూనిట్స్ కాలంని బ్యాలెన్స్ చేయాలి. యూనిట్స్ కాలంని బ్యాలెన్స్ చేయాలి. యూనిట్స్ కాలంని బ్యాలెన్స్ చేయడం అంటే ఏంటి? డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ ఎటు ఎక్కువ ఉందో చూసుకుని ఆ టోటల్ పట్టుకొచ్చి రెండింటికి వేస్తాం. ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఇక్కడ క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది చూడండి,
క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది. ఇక్కడ 4,000, ఇక్కడ 36,500 అంటే ఎంత వచ్చింది అనమాట? 40,000 వచ్చింది. ఈ 40,000 రెండింటికి వేసాం. డెబిట్ సైడ్ తక్కువైంది. ఎంత తక్కువైంది? 500 తక్కువైంది. డెబిట్ సైడ్ తక్కువైతే దాన్ని ఏమని పిలుస్తాం? అబ్నార్మల్ గెయిన్ అకౌంట్. క్రెడిట్ సైడ్ తక్కువైతే అబ్నార్మల్ లాస్ అకౌంట్. ఇందాక ఏ అకౌంట్ ఉందేమో లాస్ వచ్చింది, ఇప్పుడేమో గెయిన్ వచ్చింది. అబ్నార్మల్ గెయిన్ అకౌంట్. బ్యాలెన్స్ ఎంత? 500. ముందు దీనికి వాల్యూ కట్టాలి. ఇది వాల్యూ కట్టిన తర్వాత అప్పుడు దానికి వాల్యూ కట్టుకోవాలి. కాబట్టి అబ్నార్మల్ గెయిన్ అకౌంట్కి ముందు మనం ఇప్పుడు వాల్యూ కట్టాలి. వాల్యూ కట్టాలంటే ఏం చేయాలి? వర్కింగ్ నోట్స్ చేయండి. వర్కింగ్ నోట్స్ క్యాలిక్యులేషన్ ఆఫ్ అబ్నార్మల్ గెయిన్ అకౌంట్. అసాధారణ లాభాన్ని కనుక్కునే విధానం ఏంటి? నార్మల్ కాస్ట్ మైనస్ నార్మల్ లాస్ అమౌంట్ బై ఇన్పుట్ యూనిట్స్ మైనస్ నార్మల్ లాస్ యూనిట్స్ ఇంటూ అబ్నార్మల్ గెయిన్ యూనిట్స్. నార్మల్ కాస్ట్ అంటే సాధారణమైనటువంటి విలువ మైనస్ నార్మల్ లాస్ అమౌంట్ సాధారణ నష్టం విలువ బై ఇన్పుట్ యూనిట్స్ లోపలిపెట్టి యూనిట్స్ మైనస్ నార్మల్ లాస్ యూనిట్స్ సాధారణ నష్టం యొక్క యూనిట్స్ ఇంటూ అబ్నార్మల్ గెయిన్ యూనిట్స్ అసాధారణ లాభం యొక్క యూనిట్స్. నార్మల్ కాస్ట్ అంటే ఏంటి? ఈ డెబిట్ సైడ్ ఎంత టోటల్ చేయండి. డెబిట్ సైడ్ టోటల్ చేయాలి. ఓకే, ఈ డెబిట్ సైడ్ ఎంత టోటల్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 64,200. చూడండి, 64,000 ఇక్కడ వరకే టోటల్ చేయాలి. ఎంత వచ్చింది మనకి? 64,200 మైనస్ నార్మల్ లాస్ అమౌంట్. నార్మల్ లాస్ అమౌంట్ ఎంత? 2,000 సాధారణ నష్టం 2,000 బై ఇన్పుట్ యూనిట్స్. ఇన్పుట్ యూనిట్స్ అంటే అబ్నార్మల్ కలపకూడదు దీంట్లో. ఇది కలపకుండా ఈ ఇన్పుట్ యూనిట్స్ స్టార్టింగ్ లోనే ఎంత? అది 40,000. ఈ 40,000 మైనస్ నార్మల్ లాస్ యూనిట్స్. నార్మల్ లాస్ యూనిట్స్ అన్ని సాధారణ యూనిట్స్ 4,000 ఇంటూ అబ్నార్మల్ గెయిన్ యూనిట్స్ అసాధారణ లాభ యూనిట్స్. అసాధారణ లాభ యూనిట్స్ అన్ని 500. కాబట్టి 64,200 మైనస్ 2,000 బై 40,000 మైనస్ 4,000 ఇంటూ 500. అప్పుడు మనకి 62,200 బై 36,000 ఇంటూ 500 863.88. అడ్జస్ట్ చేసుకుంటే 864 రూపీస్ అనేది వస్తుంది. అంటే అబ్నార్మల్ గెయిన్ ఎంత అనమాట? 864 రూపీస్ అనమాట. ఓకే, 864 రూపీస్ అనేది అబ్నార్మల్ గెయిన్ వచ్చింది. ఇప్పుడు అమౌంట్ కాలంని ఇప్పుడు మీరు బ్యాలెన్సింగ్ చేయండి. అమౌంట్ కాలం బ్యాలెన్సింగ్ చేయాలి అంటే డెబిట్ సైడ్ ఎక్కువ వస్తుంది. చూడండి, అకౌంట్ కాలం కనుక మన బ్యాలెన్స్ నెలలో తెలిస్తే డెబిట్ సైడ్ ఎక్కువ వచ్చింది. ఇప్పుడు మామూలుగా టోటల్ చేయండి. ఎంత వచ్చింది? 65,064. ఇందాకైతే కాదు, ఇప్పుడు తీసుకోవాలి. ఇందాక మనకైతే కనుక 64,200 వచ్చింది. ఇప్పుడు ఇది అబ్నార్మల్ గెయిన్ కూడా కలిపాం. కలిసి ఎంత వచ్చింది? 65,064 వచ్చింది. ఈ టోటల్ పట్టుకొచ్చి రెండింటికి వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు దీనిలో మనకి ఇది బ్యాలెన్సింగ్ నెంబర్ తెలుస్తున్నాం. ఎంత వచ్చింది? 63,064 అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు దీని నెంబర్ బై ట్రాన్స్ఫర్ టు ప్రాసెస్ బి స్టాక్ అకౌంట్. ప్రాసెస్ బి స్టాక్ ఖాతాకి బదిలీ. యూనిట్స్ అన్ని 36,500. అమౌంట్ ఎంత? 63,064. ఓకే, ఇది ఇప్పుడు పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేయండి. పర్ యూనిట్ అంటే ఏంటి? అమౌంట్ బై యూనిట్స్. అమౌంట్ ఎంత? 63,064. యూనిట్స్ అన్ని 36,500. Therefore 63,064 by 36,500 ఎంత వచ్చింది? 1.73 రూపీస్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ బి స్టాక్ అకౌంట్ అనేది తయారు చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ప్రాసెస్ బి స్టాక్ అకౌంట్. ప్రాసెస్ బి స్టాక్ ఖాతాని తయారు చేసుకుంటాం. ఇక్కడ కూడా డెబిట్ టు క్రెడిట్. డెబిట్ యొక్క 3 కాలమ్స్, క్రెడిట్ యొక్క 3 కాలమ్స్. డెబిట్ యొక్క పర్టికులర్స్ యూనిట్స్ అమౌంట్, క్రెడిట్ యొక్క కూడా పర్టికులర్స్ యూనిట్స్ అమౌంట్. డెబిట్ యొక్క రాసేది 2 ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ప్రాసెస్ బి అకౌంట్. ప్రాసెస్ బి ఖాతా నుండి బదిలీ. ఎంత? 36,500 యూనిట్స్. అమౌంట్ ఎంత? 63,064. తర్వాత 2 ఓపెనింగ్ స్టాక్ ప్రారంభపు సరుకు. ప్రారంభ సరుకు యూనిట్స్ ఇచ్చేసారు 5,000. అమౌంట్ కూడా పర్ యూనిట్ ఇచ్చారు. చూడండి, 1 రూపీ 60 పైసా. కాబట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి. 1 యూనిట్కి 1 రూపీ 60 పైసా అయితే 5,000కి ఎంత? 5,000 ఇంటూ 1 రూపీ 60 పైసా ఎంత వచ్చింది? 8,000 వచ్చింది. తర్వాత క్రెడిట్ ఏమైనా బై క్లోజింగ్ స్టాక్ ముగింపు సరుకు. యూనిట్స్ ఇచ్చేసారు. ఎంత యూనిట్స్? 8,000. ఆ 8,000 యూనిట్స్ ఇక్కడ వేసుకున్నాం.
దాన్ని పట్టుకొచ్చి దాన్ని ఆధారంగా చేసుకుని క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి 1 యూనిట్కి 1 రూపీ 73 పైసా అయితే 8000కి ఎంత? 8000 ఇంటూ 1 రూపీ 73 పైసా బై 1 అంటే వచ్చింది 13,840 వచ్చింది. ఓకే, ఇప్పుడు యూనిట్స్ని ముందు బ్యాలెన్సింగ్ చేయండి. యూనిట్స్ బ్యాలెన్స్ చేయాలంటే డెబిట్ వైపు ఎక్కువ వచ్చినాయి. డెబిట్ సైడ్ టోటల్ ఎంత? 41,500. ఈ టోటల్ పట్టుకొచ్చి రెండింటికి వేసాం. క్రెడిట్ సైడ్ తక్కువైంది. ఎంత తక్కువైంది? 33,500. ఆ 33,500 క్రెడిట్ సైడ్ వేసాం. అలాగే అమౌంట్ని బ్యాలెన్స్ చేస్తున్నాం. అమౌంట్ని బ్యాలెన్స్ చేయాలంటే డెబిట్ సైడ్ ఎక్కువ వచ్చింది. డెబిట్ సైడ్ టోటల్ ఎంత? 71,064. ఈ డెబిట్ సైడ్ టోటల్ పట్టుకొచ్చి రెండింటికి వేసాం. 71,064 రెండింటికి, డెబిట్కి క్రెడిట్కి రెండింటికి వేసాం. క్రెడిట్ సైడ్ తక్కువైంది. ఎంత తక్కువైంది? 57,224. 57,224. ఇది లాస్ట్ ప్రాసెస్ కాబట్టి ఎవరు రాస్తాం? బై ట్రాన్స్ఫర్ టు ఫినిష్డ్ స్టాక్ అకౌంట్. తయారైపోయిన సరుకు ఖాతాకి బదిలీ. తయారైపోయిన సరుకు ఖాతాకి బదిలీ. యూనిట్స్ అన్ని 33,500. అమౌంట్ అంతా 57,224. ఇక్కడ మళ్ళీ మనం పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేయకూడదు. ఎందుకంటే ఇందాక క్యాలిక్యులేట్ చేసేసాం. అది దేనికోసం? ఓపెనింగ్ స్టాకు, క్లోజింగ్ స్టాకు. అవి క్యాలిక్యులేట్ చేయడం కోసం. అమౌంట్ కనుక ఇవ్వకపోతే అవి క్యాలిక్యులేట్ చేయడం కోసం చెప్పేసి ఎప్పుడు కూడా మనం ఆ పర్ యూనిట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుని అట్టే పెట్టుకోవాలి. అది అర్థమైందా? ఓకే, ఇది థర్డ్ మోడల్. ఓపెనింగ్ స్టాకు, క్లోజింగ్ స్టాకు ఇవ్వకపోతే వాటిని క్యాలిక్యులేట్ చేయడం కోసం అని చెప్పేసి మనం పర్ యూనిట్ అనేది ఎప్పుడు కూడా క్యాలిక్యులేట్ చేసుకుని అట్టే పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంటుంది. ఓకే, స్టాక్ అకౌంట్ కనుక తయారు చేయమంటే అది థర్డ్ మోడల్ అవుతుంది. స్టాక్ అకౌంట్ లేకుండా మనం కనుక తయారు చేస్తే అది సెకండ్ మోడల్ అవుతుంది. ఓకే, ఇది థర్డ్ మోడల్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ మోడల్లో జాయింట్ ప్రొడక్ట్స్, బై ప్రొడక్ట్స్, దీని గురించి తెలుసుకుందాం. ఓకే, I will continue in the next class. Thank you.